నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారురాలు అండ్ అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న ఇంద్రశోభన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడడం నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక్కసారి ఆ ఉద్యమ జ్ఞాపకాలు తీసుకుంటే ఎట్లుండేది నాకు అప్పుడు ఎట్లుంది ఆ స్వరాష్ట్రం, దాంతో స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన అండ్ ఇప్పుడు మీరు అంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఎట్లుండేది ఒక్కసారి ఉద్యమ టైం అంతా కూడా గుర్తు చేసుకుంటాం. తెలంగాణ మూమెంట్ అనేది ఆ రోజు అందరి ఒక భావోద్వేగంగా తెలంగాణ రావాలి, పార్టీలు జెండాలు ఎజెండాలు ఏవి అవసరం లేదు, మనమంతా ఒకటే ఎజెండా తెలంగాణ రావాలి. దానికోసము పెద్ద ఎత్తున ఏకమై కవులు కళాకారులు కాలు కట్టిన గజ్జలు అలాగే ఉన్నటువంటి మేధావి వర్గము తెలంగాణ కావాలనుకున్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే నిరుద్యోగులు విద్యార్థి మహిళలు అందరూ ఒక చోటు కుల సంఘాలు అన్ని కలిపి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఒక చోటుకి వచ్చి సో ఆ రోజున రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున మూమెంట్ చేయడము, అమరుల యొక్క త్యాగాలను సోనియా గాంధీ గుర్తించి పార్లమెంటు సాక్షిగా తెలంగాణ బిల్లు పాస్ అవ్వడం అన్నది అది చారిత్రాత్మక ఘట్టం. ఆ దినాన్ని ఇవాళ మనము అందరము కూడా సెలబ్రేట్ చేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవం. సో తెలంగాణ ప్రజలు కారం మెతుకులైన తింటారు కానీ ఆత్మగౌరవం పైన దెబ్బ కొడితే సహించారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ ఏమన్నా ఒక తెలంగాణ రావాలనుకున్నారు, వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి మాటలకన్నింటికీ కూడా ఏ మాటను కూడా తను స్వీకరించకుండా అవన్నీ పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాల కోసం, కుటుంబ బలోపేతం కోసం, కుటుంబ ఆర్థిక వనరుల కోసం కబ్జాలు అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే రాష్ట్ర ప్రజలు తిరస్కరించి రేవంత్ రెడ్డి గారికి సర్కార్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చినారు. వచ్చిన తర్వాత 2 కోణాల్లో మీరు గమనించినట్లయితే నేను పెద్ద చర్చలోకి వెళ్ళాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆ రోజు కేసీఆర్ చెప్పినటువంటి నా మనవడు ఏ బియ్యం తింటే గదే బియ్యం గదే బువ్వ తింటున్నారు హాస్టల్ అని చెప్పినారు. కానీ దొడ్డు బియ్యమే ఇచ్చినారు తప్ప ఎన్నడూ సన్న బియ్యం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సన్న బియ్యం అనేది ప్రజలకి ఉపయోగపడేటువంటి క్వాలిటీ అయినటువంటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తూ కొత్త రేషన్ కార్డులను ఏర్పాటు చేశారు. ఇది బ్రహ్మాండమైనటువంటి కీలకమైనటువంటి మార్పు, ప్రతి ఇంటికి చేరుకున్నటువంటి బ్రహ్మాండమైన కీలక మార్పు. రేషన్ కార్డులను ఇస్తూ సన్న బియ్యం ఇస్తున్నటువంటి పంపిణీ. ఉద్యోగాలు మీరు చెప్పినటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, మోసం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 74,000 మంది నియామక పత్రాలు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇది 2వ కీలకమైనటువంటి మార్పు. అమరులను కుటుంబాలను 1200 అని చెప్పి 540కే కుదించి వాళ్ళని ఆగం చేశారు. ఇవాళ ఆ కుటుంబాలను ఐడెంటిఫై కోసం అయి ఉండొచ్చు, ఆ కుటుంబాలకి ఏం కావాలి, వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి, వాటికి సంబంధించి ఒక కమిటీని వేసింది ఇవాళ ప్రభుత్వం. సో ఆ కమిటీ అన్నది వర్క్ కొనసాగుతుంది. ఇది 3వ మార్పు. 9 మంది ఆ రోజు తెలంగాణ కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులను కళాకారులను కూడా ఈ ప్రభుత్వము వాళ్ళని సన్మానించింది. వాళ్ళకి నగదు బహుమతి అయ్యిండొచ్చు, వాడికి ఇంటి స్థలాలు అయ్యిండొచ్చు, ఈ ప్రభుత్వం అందజేసింది. సో అలాగే జయ జయ హే తెలంగాణ పాట ఏదైతే ఉందో దానిని ఈ రాష్ట్ర ప్రజలకి జాతీయ గీతంగా అందించి అందశ్రీ గారిని అక్కడ కూర్చోబెట్టినారు. అంటే అది 4వ మార్పుగా చూడాలి. సో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, తెలంగాణ కోసం పనిచేసినటువంటి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసింది. మొన్న మహిళా కమిషన్ ఇచ్చినటువంటి శంకరమ్మ అయ్యుండొచ్చు, అలాగే చాకలైలమ్మ మనమరాలు అయ్యుండొచ్చు. సో ఇలాంటి వాటి పట్ల ప్రజల్లో ఒక సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఈ తెలంగాణ అంటే ఇది, తెలంగాణ ఇందుకోసం వచ్చింది, తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఇది. ముఖ్యంగా ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి ఉద్యోగులకి పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పిస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తూ న్యూ రిక్రూట్మెంట్ వైపుకి ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ప్రజలు ఇవాళ సెల్యూట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు అందశ్రీ అన్నారు కాబట్టి సో అందశ్రీని గుర్తించారు, ఒక అందలం ఎక్కించారు. కానీ అందశ్రీ సమాధి కాడ ఇంకా కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు అంటే ఇంకెప్పుడు అందశ్రీని గుర్తించారు, గౌరవించారు ఓకే, కానీ అందశ్రీ విగ్రహం కావచ్చు, అందశ్రీ సమాధి కాడ ఏ విధంగా ఉందో అదే విధంగా వదిలేసారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా విమర్శలు వస్తాయి. ఏం చెప్తారు? అందశ్రీ గారికి సంబంధించిన దాంట్లో ఆయన చనిపోయిన రోజు ముఖ్యమంత్రిగా ఒక రోజంతా తనతో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాలు ఎట్లా నియంత్రణలో ఉన్నది, వచ్చినాక ఏం చేయాలనే దానికి
రేవంత్ రెడ్డి గారితో తను కూర్చొని చేసినటువంటి ఇంటర్వ్యూలో ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము బంధాన్ని ఆ రోజు తన ఆ మాట రూపేణ తన యొక్క కార్యరూపేణ మనకు కనబడ్డది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని ఇక్కడ మనం శంకించాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రిగా తను చేయాల్సినవన్నీ చేస్తున్నారు. సో అక్కడ జరిగే కార్యక్రమాల పట్ల కొంత ఆలస్యం అయ్యి ఉండొచ్చునేమో, కానీ డెఫినెట్గా తను చేసి తీరుతాం. దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, కోడిగుడ్డు పైన ఈకలు వీకాల్సినటువంటి అవసరం లేదు. మీకెవరికైనా అక్కడ జరగలేదని అనిపిస్తే ప్రభుత్వానికి చెప్పండి, దృష్టి సారించండి, ఎందుకు ఆలస్యం అవుతుందని అడగండి, ఒక పద్ధతి ఉంటుంది. కానీ దాని రాజకీయ కోణంలో రాజకీయం చేయడం అనేది సరియదు కాదు. ఇంకోటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇక్కడ కనిపిస్తుందని ఈ మధ్యలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి సో తెలంగాణ పైన తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పేసి, అండ్ తెలంగాణకు ఆర్థిక మంత్రి విద్యాశాఖ మంత్రి లేడు అని చెప్పి ఈ విధంగా చాలా వరకు తెలంగాణ ఆత్మగౌరవం పైన మాట్లాడే దెబ్బతీసే విధంగా జరుగుతూ ఉన్నాయి. సో ఏం చెప్తారు మేడం? నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర టీడీపీ నాయకత్వము తెలంగాణ పదమే లేదని మాట్లాడినటువంటి వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు, సమాజ కోణంలో అవగాహన లేదు అన్నది తేలిపోయింది. ఇక ముఖ్యమంత్రి గారి దగ్గరనే శాఖ ఉన్నది, పక్క రాష్ట్ర నాయకత్వము బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పే వాళ్ళకి నేను ఒకటే తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టము ఎంత పురోగతి వైపుకి వెళ్ళిందో చదువుకున్నటువంటి వాళ్ళకి బాగా ఐడియా ఉంది. కానీ రాజకీయ కోణంలో వాళ్ళ పదవుల ఆకాంక్ష కోసము ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, అంటే తన సొంత గడ్డ నాయకత్వాన్ని శంకిస్తూ పక్క రాష్ట్ర నాయకత్వాన్ని గొప్పగా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ యొక్క లీడర్షిప్ అయినా, వాళ్ళ వ్యక్తిత్వం అయినా, వాళ్ళ బానిసత్వమైన మనకు కనబడిపోతుంది. కాబట్టి ఒకటే అంటున్నా, ముఖ్యమంత్రి దగ్గర శాఖ ఉంటే డెవలప్మెంట్కు ఉన్నటువంటి ఆటంకం ఏంటని అడుగుతున్నా. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చాయి. ఎడ్యుకేషన్ స్కూల్లో వాళ్ళకి ఒక పిల్లలకు కావాల్సిన కాస్మెటిక్స్ ఛార్జెస్ అయి ఉండొచ్చు, ఫుడ్ ఛార్జ్ అయి ఉండొచ్చు, హాస్టల్ వసతులు అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో పలు పాలసీ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చినటువంటి ఒక కమిషన్ అయి ఉండొచ్చు, వివిధ రకాల రిక్రూట్మెంట్స్ అయి ఉండొచ్చు, అలాగే ఇంటర్, డిగ్రీ, పీజీకి సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అన్ని యూనివర్సిటీలకి వీసీలను ఇవ్వడం అయి ఉండొచ్చు. వీటన్నిటికీ వాళ్ళ కళ్ళ కనబడతలేవా? కళ్ళున్న కబోదులు లెక్క మాకేం కనబడతలేదు, ఏం జరుగుతలేదు, లోకేష్ బాగా బ్రహ్మాండంగా చేస్తాడంటే మరి పోయి ఆ రాష్ట్రంలోనే ఉండండి, ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు భారమే బర్వే మీతోనే మాకేం అవసరం ఉన్నది? పోయి ఆ నాయకత్వంలో ఆడ భజన చేసి చక్క చేసుకోండి. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకత్వంగా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉండి ప్రశ్నించండి. పక్క రాష్ట్రం వెళ్ళి మాట్లాడుతున్నాం అంటే నీ రాష్ట్ర పరువు, ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినట్టు. ఆ తాకట్టు పెట్టే రాజకీయాలకు మా ఆత్మగౌరవం అమ్ముకోవడానికి మేము సిద్ధంగా లేమని తెలంగాణ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇదే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా నేను తీసుకుంటాను లోకేష్ మాట్లాడడం జరిగింది. అలాగే జనసేన నాయకులు కూడా కొంతమంది తెలంగాణని విమర్శిస్తూ, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తూ, తెలంగాణ జర్నలిస్టు ఏదైతే ప్రభుత్వం గుర్తించిన పాశం యాదగిరి గారిని కూడా అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యాఖ్యలు. సేమ్ చెప్తారు ఈ టీడీపీ జనసేన యాదగిరిని మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? పాశం యాదగిరి ఒక జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, స్థితిగతుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. పాశం యాదగిరిని మాట్లాడే హక్కు మీ ఏడు ఉన్నదమ్మా? ఏడ ఉన్నారు మీరు? పుట్టినారా? పోనీ ఆయనకున్నంత అనుభవం అంతా మీ ఏజ్ లేదు. మీరు మాట్లాడే వాళ్ళందరికీ అడుగుతున్నాను. సో లోకేష్కి అసలు ఆయనకు పప్పు అని కదా మీరే మొన్నదాకా మాట్లాడింది. ఆ పప్పు అప్పుడే ఇవాళ కింగ్ అయిపోయినాడా? ఆలోచించుకోండి అమ్మా. అది చెప్పేటప్పుడు కూడా కొంత ఉండాలి, అది ఆ పస అనేది ఉండాలి. రెండో విషయం ఏంటంటే వివిధ రకాల రూపాలలో మళ్ళా తెలంగాణకి ఆంధ్ర అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ కోణంలో మారీచ రూపంలో వచ్చేటువంటి వాళ్ళని రానీయం, జరగనీయం, మీ యొక్క నాయకత్వాన్ని ఈడ కొనసాగించనీయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అడుగుతున్నా, తెలంగాణ పట్ల పలు సందర్భాలలో తెలంగాణ వచ్చినాడు 11 రాత్రులు నిద్రలేదని చెప్పినటువంటి దుర్మార్గుడా, మరి ఇవాళ నీకు తెలంగాణ పట్ల ఏ పునర్నిర్మాణం నిర్మిస్తావు అని అడుగుతున్నా. ఇవాళ నిన్న ఒక 6 నెలల క్రితం కూడా మా కళ్ళకు మండి నీ కోనసీమ ఎండింది అన్నావు కదా, సిగ్గులేదా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నా రాష్ట్రానికి వస్తావు అంటున్నా. నువ్వు ఎవరురా బాబు? అయ్యోనివా? నా తెలంగాణ అయ్యోనివా? అవ్వోనివా? అబ్బోనివా? ఎవరివి నువ్వు? నీకు నాకున్న రక్త సంబంధం ఏంటి? నీ భాగస్వామ్యం ఏంది నా రాష్ట్రంలో? బతకనికి వచ్చినావు, బతుకు. సినిమాలు చేసుకుంటున్నావు, చేసుకో. రాజకీయాలు చేసుకుంటున్నావు, పక్క రాష్ట్రంలో చేసుకో. ఈడ నీకు కొంప ఉన్నది, ఉండు, పో. అంతేగాని ఈడొచ్చి ఎక్కువ తక్కువ నిలుగుతామంటే తొక్కు తాట తీస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితాన్ని, ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నది నా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి. కానీ నీ ఆంధ్ర పెత్తని, నీ అస్తిత్వాన్ని మళ్ళీ పురికొల్పనిక కాదు అన్నది గుర్తుపెట్టుకోండి. నీ వెనక ఎవడన్నా ఉండి చేపిస్తే కూడా వాడికి కూడా ఖబర్దార్ అంటున్నాం. నీ వెనక ఉండి చేసేటువంటి బీజేపీ కుట్రలను ఈ రాష్ట్రంలో కొనసాగించాలంటే వాడికి కూడా ఖబర్దార్ అని చెప్తున్నాం.
సో ఫైనల్ గా చెప్పండి, తెలంగాణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు, కొన్ని ల్యాండ్ కబ్జా తెలంగాణకు సంబంధించి తెలంగాణ చెరువుల పైన కబ్జా చేసిన పెద్ద ఆరోపణలు వినిపిస్తారు సోషల్ మీడియా వేదికగా, చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సో దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ తీసుకోవాలి కూడా, దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు ఇవే కబ్జాలు చేశారు, మీ యాస భాషతో మన అవమానం చేసినారు, నా కల్చర్ అవమానం చేసినారు, కాబట్టి తెలంగాణ వాళ్ళని కొట్లాడినాం. మళ్ళీ ఇవాళ ఏ మొహం పెట్టుకొని వచ్చి మళ్ళీ నువ్వు కబ్జా పెట్టినావు, అది ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి చూసినాను నేను. దాని పట్ల డెఫినెట్ గా యాక్షన్ ఉంటది. మా యొక్క ఆస్తులు ఎవరెవరి కబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుతిరగడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటది. తెలంగాణది ఇసుమంత జాగా కూడా ఎవరికి పోనీయం. బరిగీసి గిరగీసి కొట్లాడిన నా తెలంగాణలో ఎవరిని రానియం, కంచె గట్టిగా బలంగా వేస్తున్నది, అది గుర్తుపెట్టుకోండి.